అనగనగా ఒక ఊరిలో ఒక ముసలాయన కొన్ని మేకలను మేపుకుంటూ ఉండేవాడు. ఆ మేకలకి ఆయనంటే చాలా ఇష్టం. రోజు ఆ మేకలని అడవికి తీసుకెళ్ళి వాటిని మేపుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. ఇలా తరచూ చేసేవాడు. ప్రతిరోజు లాగానే ముసలాయన మేకలను తోలుకుని అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో ఆ మేకలన్నీ ఆ పచ్చిక బయళ్ళని మేస్తూ ఆ అందమైన అడవిని ఆస్వాదిస్తూ ఉండంగానే సాయంత్రం అయిపోయింది. ముసలాయన మళ్ళీ మేకలన్నిటినీ తోలుకుని ఇంటికి బయలుదేరాడు. అలా ఒక మేక ఆ భయంకరమైన అడవిలో తప్పిపోతుంది. ఏం చేయాలో తెలియక భయంకరమైన అడవిలో ఒక గుహలో తలదాచుకుంటుంది. తన యజమానిని తోటి మేకలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. అలికిడి విన్న మేకకు అది పులి ఇల్లని గ్రహిస్తుంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక ఉపాయం ఆలోచించి ఇలా చెప్తుంది. గడ్డం గజిబిజిగోడు, మేకలన్నీ పోతాయి తోడు, ఆకులన్నీ తిని పోకలు వదులుతాయి, మేకల కంటికి మేనమామ, పరుముట దిక్కుకు వెళ్ళి 10 పులులు తెచ్చాను, 11వ పులి కోసం ఎదురు చూస్తున్నాను, ఇదేదో నాకంటే పెద్ద జంతువులా ఉంది అని భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. పులి వెళ్ళగానే మేక వేగంగా పరిగెత్తుకుంటూ తన ఇంటిని యజమానిని చేరుకుంది. యజమానిని చూడగానే మేకకు ఎక్కలేని ఆనందం వచ్చింది. ఈ కథలో మేకలాగానే మనం కూడా ఎటువంటి అపాయంలో ఉన్నా తెలివిగా సమయస్ఫూర్తిగా ఆలోచించి అందులో నుంచి బయటపడాలి. భయపడి అక్కడే ఆగిపోతే ఆ మేక కూడా ఆ పులికి బలయ్యేది. కాబట్టి దేనికి భయపడకుండా తెలివిగా ఉండాలి.